చాలా సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల ఎగురిని ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని వేడయ్యాక జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర ఇవి త్వరగా వేగడం కోసం ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లి ముక్కల్ని దూరగా వేయించుకోండి. ఉల్లి తరుగు దూరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులోకి క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసుకొని రొయ్యల్లోని నీరంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు వేగాక ఇందులోకి కారం, గరం మసాలాని వేసుకొని కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని కూర ఉడకడానికి సరిపడా నీళ్ళని పోసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోండి. కూరని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన రొయ్యల ఇగురు రెడీ.